కేసులు ఏవైనా గానివ్వండి, కారణాలు ఏవైనా గానివ్వండి, కానీ దాని యొక్క ఫలితాలు మాత్రం అల్టిమేట్‌గా ఈ వాదులు, ప్రతివాదుల తరపున నిలబడినటువంటి అడ్వొకేట్స్ తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో అయితే ఒక భార్యాభర్తల్ని న్యాయవాదులు ఇద్దరిని కూడా నడి రోడ్డు మీద నరికి చంపడం కూడా చూసాం అవును. గతంలో. అవును. అది ఎక్కువ సమయం కూడా అవ్వలేదు. నాకు తెలిసి ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ సబ్జెక్ట్ కరెక్షన్. అవును. ఇద్దరు దంపతుల్ని నరికి ఇద్దరు చంపారు. అవును. దంపతుల్ని నడి రోడ్డు మీద నరికి చంపారు. అలాగే చాలా మంది అడ్వకేట్స్ ఎవరైతే పోలీస్ స్టేషన్‌లకి వెళ్తారో వీళ్ళ మీద పోలీసులు తమ అధికారాన్ని చూపించటం, హ్మ్. ఇబ్బంది పెట్టడం, లేదా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇలాగ ప్రత్యక్షమైనటువంటి దాడులకి పూనుకోవటం. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి వ్యవహారాలు. నేను ఈ కేసు యొక్క పూర్వాపరాల గురించి చర్చించదలుచుకోలేదు గానీ, హ్మ్. ఏది ఏమైనప్పటికి కూడా న్యాయవాదుల మీద దాడులు చేయటం, లేదా దాడికి పూనుకోవడం లాంటి ఒక వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలి. దీనికి పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఖండించాల్సిందే తప్పదు. అట్ ద సేమ్ టైమ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క విశిష్టత ఏంటనేది, లేకపోతే ఆవశ్యకత ఏంటనేది ఈ దాడి నేపథ్యంలో అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగి హ్మ్. తగు చర్యలు తీసుకుంటదని చెప్పేసని నేను అనుకుంటున్నానండి.